ఒకప్పుడు ఇంట్లో కూర్చుని కుట్లు అల్లికలు చిన్న చిన్న వ్యాపారాలు చేసి కుటుంబాలకి చేదోడు వాదోడుగా నిలిచిన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వ్యాపారం ఏదైనా సత్తా చాటుతామని నిరూపిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఓ మహిళా సమాఖ్యకి కేటాయించిన పెట్రోల్ బంక్ ద్వారా ఏడాదిలో 15 కోట్ల టర్నోవర్ చేయటమే కాదు 25 లక్షల ఆదాయం సాధించి రికార్డు సృష్టించారు. తెలంగాణకే తలమానికంగా నిలిచిన ఆ పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న మహిళామణులపైనే ఈ స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్న పెట్రోల్ బంక్ ఇందిరా మహిళా శక్తి పాలసీలో భాగంగా నారాయణపేట జిల్లా సింగారం క్రాస్ రోడ్డులోది. దీన్ని 1.30 కోట్లతో ఏర్పాటు చేశారు. 2025 ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 20 ఏళ్లకు నెలకు 10,000 అద్దె ప్రాతిపదికన మహిళా సమాఖ్య ద్వారా పెట్రోల్ బంక్ ను నడిపేందుకు బీపీసీఎల్ సంస్థతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకుంది. దీని నిర్వహణకు 11 మంది మహిళలకు ముందస్తుగా జడ్చర్ల, షాద్నగర్లోని పెట్రోల్ బంకుల్లో మేనేజర్, సేల్స్ విమెన్లుగా ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. ఈ పెట్రోల్ బంక్ వ్యయంలో మౌలిక వస్తువుల కల్పనకు 15 లక్షలు ఖర్చు చేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పెట్రోల్ బంక్ నిర్వహణను జిల్లా కలెక్టర్ సమీక్ష చేస్తారు. బంక్ లో విధులు నిర్వర్తించే 10 మంది మహిళలు ఒక్కొక్కరికి 13,200 చొప్పున, మహిళా మేనేజర్ కు 18,000 వంతున వేతనంగా జిల్లా సమాఖ్య చెల్లిస్తోంది. గతంలో నారాయణపేట కలెక్టర్ గా పనిచేసిన కోయా శ్రీహర్ష జిల్లా మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశానికి హాజరయ్యాకే ఈ సంఘాల బతుకుల్లో మార్పు తెచ్చేలా పెట్రోల్ బంక్ కు ఏర్పాటుకు ముందడుగు పడింది. అసలు ఈ పెట్రోల్ బంక్ ఎలా మొదలు పెట్టారు, దీని వెనక ఉన్నది ఎవరు అనే మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ఒకనాడు ఒంటింటికి పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారు. మహిళా సంఘాల్లో చేరినటువంటి యొక్క మహిళలు వ్యక్తిగతంగా తర్వాత సామూహికమైనటువంటి చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి ఆ తర్వాత నైపుణ్యం సాధించిన తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక ప్రోత్సాహంతో వాళ్ళు లక్షల వ్యాపారం చేస్తూ ఈరోజు తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తుండేటువంటి ఒక పరిస్థితి ఉంది. మరోవైపు ప్రభుత్వము 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతుండేటువంటి యొక్క నేపథ్యంలో మహిళలు కూడా వాటిని అందిపుచ్చుకునేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా జిల్లా మహిళా కేంద్రం మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహిస్తుండేటువంటి యొక్క పెట్రోల్ బంకు దగ్గర ఉన్నాం. ఈ యొక్క బంకు గత ఏడాది ఫిబ్రవరి 21న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క పెట్రోల్ బంకులో మహిళలు దాదాపు ఏడాది పాటు 15 కోట్ల లావాదేవీలు నిర్వహించడం జరిగింది. ఏడాదిలో 25 లక్షల వాళ్ళు ఏదైతే లాభాలు గణించడం జరిగింది. దీంతో వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఈ యొక్క పెట్రోల్ బంకు వచ్చేటువంటి ఒక క్రమంలో అప్పట్లో పనిచేసినటువంటి ఒక కలెక్టరు ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి వారికి పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన వెంబడే వారితో సంప్రదించి వాళ్లకు ప్రభుత్వం తరఫున ఇక్కడ ఉండేటువంటి 6 గుంటల ఏదైతే స్థలం ఉందో దాన్ని వాళ్ళ పేరిట జిల్లా సమైక్యకి ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళు ఈ యొక్క ఈ భారత పెట్రోలియంతో మాట్లాడి వాళ్ళు 1,10,00,000తో ఈ యొక్క పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంతో మరొక 35 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ యొక్క పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పెట్రోల్ బంకులో ప్రస్తుతము ఒక 11 మంది ఉపాధి పొందుతున్నారు. ఒకరు మేనేజరు, తర్వాత ఒకరు ఎవరైతే అటెండర్గా ఆఫీస్కి సంబంధించినటువంటి క్లర్క్ స్థాయిలో పనిచేస్తుంటే 9 మంది యొక్క వచ్చినటువంటి యొక్క వాళ్లకు పెట్రోల్ పోసేటువంటి గన్ వర్కర్గా పనిచేస్తున్నారు. ఇందులో మనకు 5 మంది మహిళలు ఉంటే 4 పురుషులు ఉన్నారు. పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక మహిళా సంఘంలో సభ్యులైనా ఉండాలి, లేకుంటే ఆ సభ్యులకు సంబంధించినటువంటి యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళకు దగ్గరైనటువంటి వాళ్ళని మాత్రమే దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. 35,000 లీటర్ల నిల్వ సామర్థ్యం ఉండే ఈ బంకు 24 గంటలు పనిచేస్తుంది. బంకు నిర్వహణ ద్వారా వచ్చే కమిషన్ జిల్లా సమాఖ్యకు చేరుతుంది. దీనికి అదనంగా ప్రతి నెల 10,000 బీపీసీఎల్ మహిళా సమాఖ్యకు అందిస్తోంది. బంకు నిర్వహణ ద్వారా 11 మంది మహిళా సభ్యులకు ఉపాధి లభించనుంది. పెట్రోలియం కంపెనీ వాళ్ళు 1,10,00,000 ఖర్చు చేసి బంకును సిద్ధం చేసి ఇచ్చారని, తాము 35 లక్షలు ఖర్చు చేసి పెట్రోల్, డీజిల్ కొనుగోలుతో పాటు వివిధ రకాల సామాగ్రి తెచ్చుకున్నామని జిల్లా మహిళా సమాఖ్య సభ్యురాళ్లు చెబుతున్నారు.
ప్రస్తుతం మనం నారాయణపేట జిల్లా కేంద్రంలోని జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహిస్తుండేటువంటి పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. సరిగ్గా ఏడాది క్రితము ఏర్పాటైనటువంటి యొక్క మహిళా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యొక్క పెట్రోల్ బంకు లాభాల బాటలో నడుస్తుంది, అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఇటు అధికారులు అటు పాలకుల చేత ప్రశంసలు పొందుతుండేటువంటి యొక్క మహిళలు అన్నారు. అసలు వాళ్ళ యొక్క మనోగతం ఏందో వాళ్ళ నోటి నుంచి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ యొక్క నిర్వహణ ఎట్లా చేస్తున్నారు, ఇది నిర్వహిస్తున్నది మీకు ఏమనిపిస్తుంది? మాకు పెట్రోల్ బంక్ వచ్చినప్పటి నుంచి చాలా లాభాల్లోనే ఉంది సార్. మాకు సీఎం గారు వచ్చి ఇక్కడ ప్రారంభించారు కాబట్టి మా పెట్రోల్ బంకే మన స్టేట్లోనే ఫస్ట్ మా పెట్రోల్ బంక్ స్టార్ట్ అయినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా మహిళలు కూడా ఇక్కడ ఒక 9 మందికి ఉపాధి కలిగింది. మహిళలు ఎస్ఎస్జిలో ఉన్న వాళ్ళ పిల్లల్ని తీసుకున్నాం ప్రతి ఒక్కరిని. కాబట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దీని నుంచి ఇంకా కొన్ని చేయాలనే ఉత్సాహం కూడా ఉంది సార్. ప్రతి నెల మాకు 4 లక్షల వరకు లాభం వస్తుంది, అందులో 2 లక్షలు మిగులుతున్నాయి. దాంతోనే మళ్ళీ ఇంకా మంచివి చేయాలని అనుకుంటున్నాం. మేము ఇప్పుడు షాపులు కానీ ఇటువంటి పెట్రోల్ బంకులు ఇంకా మండలాలకి ఇద్దామని కూడా ప్లాన్లో ఉన్నాం సార్. ఒంటింటి పరిమితమే అయిద్దాం అనుకున్నాము, కానీ ముఖ్యమంత్రి సార్ వచ్చిన తర్వాత మాకు మహిళలకు ప్రతి ఒక్కరికి పని చేసుకోవాలి అనే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పెట్రోల్ బంక్లో ఈ అవకాశం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. నేను గతంలో 3 సంవత్సరాలు జిల్లా సమైక్య అధ్యక్షురాలుగా చేసినప్పుడు నారాయణపేట జిల్లా అంటే అది ఎక్కడుందమ్మా అని అనేవారు. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ ద్వారా ఈ ప్రపంచానికే తెలిసిపోయింది. అది చాలా గర్వకారణంగానే ఉంది సార్. మాకు సీఎం సార్ వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. మాకు 1 ఇయర్ కంప్లీట్ అయింది సార్. 1 ఇయర్ వరకు మాకు 24 lakhs ఇన్కమ్ ఉంది సార్ ఇప్పుడు మా పెట్రోల్ బంక్ ద్వారా. ఇందులో ఒక 11 మంది మేము పనిచేస్తున్నాం సార్. మా కస్టమర్స్ కూడా బాగా ఎంకరేజ్మెంట్ ఉంది సార్. మీ దగ్గర నాణ్యతమైన పెట్రోల్ డీజిల్ అందిస్తున్నారు అని చాలామంది రెగ్యులర్గా లైన్ నిలబడైన ఓపికతోనే తీసుకెళ్తున్నారు సార్. మేము మహిళలు ప్రత్యేకంగా ఈ బంకుకు ఓనర్లు కావడం, మహిళలే వర్కర్స్ కావడం చాలా గొప్ప విషయము. మేము ఇంతగానం ఈ మహిళలు ఇంత ముందుకొచ్చి చేయాలంటే మా సీఎం గారే చాలా దీనికి సహకరించారు. ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా చాలా సహకరించారు సార్. మహిళల యొక్క అభిప్రాయం మొత్తంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ప్రోత్సాహంతో తాము యొక్క బంకులను నిర్వహిస్తున్నాము, తద్వారా తాము లాభాల బాట గడిస్తున్నాము. భవిష్యత్తులో మరింత ప్రోత్సాహం చేస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తమ యొక్క మహిళల అభివృద్ధికి పాటుపడతాము. ఆ విధంగా మహిళలకు మరింత మందికి ఉపయోగపడుతుంది, ఉపాధి దొరుకుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వీరందరూ వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఈ పెట్రోల్ బంకులో దాదాపు 15 కోట్ల లావాదేవీలు కొనసాగాయి. కమిషన్ రూపంలో 25 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. లీటరు పెట్రోలుకు 3.43 రూపాయలు, లీటరు డీజిల్కు 2.05 రూపాయల కమిషన్ ఇస్తారు. ఇప్పటి వరకు 7,06,000 లీటర్ల పెట్రోలు, 7,59,000 డీజిల్ను విక్రయించారు. ఈ బంకులో పనిచేసేవారు మహిళా సంఘంలో సభ్యులై ఉండాలి, లేకుంటే వారి పిల్లలైనా అయి ఉండాలనే నిబంధన పెట్టుకున్నారు. నెలకు 5 నుంచి 6,000 సంపాదించే తమకు ఇప్పుడు 13,000 రూపాయల వేతనంతో పనిచేస్తూ ఉండటంతో మంచి ఉపాధి దొరికిందని పెట్రోల్ పోసే మహిళ చెబుతున్నారు. గతంలో నేను ఇంటి దగ్గరే ఉండేదాన్ని, ఇప్పుడు ఇందులో వర్క్ చేసేందుకు కొంచెం హ్యాపీగా ఉంది. మాకు శాలరీ 13,000. ఉదయం 9 గంటలకు వస్తాం, సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోతాం. వాహనదారులు సైతం ఈ బంకులో నాణ్యమైన పెట్రోల్, డీజిల్ ఉంటుందని, వాహనాలు సైతం పాడవటం లేదని, అందుకే దూరమైన ఇక్కడికే వచ్చి వస్తున్నట్లు చెప్తున్నారు. ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరం ఇక్కడే పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేయించుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మాకు ఎలాంటి బండిలో ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటివి జరగలేదు. దానితో పాటు మైలేజ్ కూడా వేరే బంకులతో పోలిస్తే ఈ బంకు చాలా చక్కగా మైలేజ్ వస్తుంది దీంట్లో, పెట్రోల్ కానీ డీజిల్ కానీ. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో నారాయణపేటలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును మహిళలు సమర్థవంతంగా నిర్వహిస్తూ లాభాల బాట పడుతున్నారని డిఆర్డీఓ మొగులయ్య తెలిపారు. ఏడాది కాలంలో 15 కోట్ల వ్యాపారం సాగించారని తెలిపారు. భవిష్యత్తులో మక్తల్, కోస్గి పట్టణాల్లో మహిళా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. దాన్ని మేనేజ్ చేస్తున్నది కూడా మొత్తం కూడా డిఆర్డీ అండ్ జెడ్ఎంఎస్ వాళ్ళ యొక్క ఆధ్వర్యం లోపల జరుగుతున్నది. ఇప్పటి వరకు మొత్తము సేల్స్ అనేది దాదాపుగా ఈ పెట్రోల్ తీసుకుంటే 7,06,000 లీటర్ల వరకు మేము సేల్ చేయడం జరిగింది. అదేవిధంగా డీజిల్ తీసుకుంటే 7,59,000 లీటర్లు సేల్ చేయడం జరిగింది. దీనిగాను ఇప్పటి వరకు 24 లక్షల వరకు మొత్తం కూడా నికర లాభం ఉంది. దీంట్లో వాళ్ళకి సంబంధించిన జీతాలు కానీ
అదేవిధంగా మెయింటెనెన్స్ కానీ అవన్నీ పోను మిల్లినేది 24 లక్షల వరకు ఇక్కడ లాభం రావడం జరిగింది. ఈ మహిళలు తమ పనితీరుతో ప్రధాని సీఎంతో పాటు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతున్నారు. తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అనుకుంటే ఏదైనా సాధించవచ్చనే స్ఫూర్తిని ఇతర మహిళల్లో నింపుతున్నారు. ప్రభుత్వంలో అనేకమైనటువంటి యొక్క ప్రభుత్వ వాహనాలకు కూడా ఈ యొక్క పెట్రోల్ బంక్ ద్వారానే ఒకవేళ పెట్రోల్ డీజిల్ను తీసుకొని వెళ్తే మరింత లాభాలు గడించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి వీళ్ళందరూ కోరుతున్నారు. మొత్తంగా మాత్రము ఒకనాడు ఒంటింటికే పరిమితమైనటువంటి తమకు ఈ యొక్క నిర్వహణతో పాటు గుర్తింపు రావడం అనేటువంటిది ఏకంగా ప్రధానమంత్రికి సంబంధించినటువంటి వారి సమక్షంలో మాట్లాడి తమను అభినందించడం అనేటువంటిది తమ జీవితంలో మర్చిపోలేదనేటువంటి చెప్తున్నారు. కేవలం 4-5 వేలకు వేరే పనులు చేసుకునేటువంటి తమకు ఈరోజు 13,000 రూపాయలు రావడం అనేటువంటి దానిపైన వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. తమకు మరింత ప్రోత్సాహం ఇస్తే ఇంకా లాభాలు గడిస్తామనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, నారాయణపేట నుంచి.